మీరు టెలిగ్రామ్ బాట్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నారా? కానీ బాట్ ఫాదర్ ఏంటి, ఎలా యూస్ చేయాలని కన్ఫ్యూజన్గా ఉందా? ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్గా మీ ఫస్ట్ టెలిగ్రామ్ బాట్ క్రియేట్ చేద్దాం, కంప్లీట్ తెలుగులో. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టీడీ బాట్ దేవ్. ఈ ఛానల్లో మనం టెలిగ్రామ్ బాట్ డెవలప్మెంట్ బిగినర్ నుంచి అడ్వాన్స్ వరకు నేర్చుకుంటున్నాం. ఇప్పుడు మనం బాట్ ఫాదర్ యూస్ చేసి ఫస్ట్ బాట్ క్రియేట్ చేద్దాం. బాట్ని క్రియేట్ చేసే ముందు బాట్ ఫాదర్ అంటే ఏంటో తెలుసుకుందాం. బాట్ ఫాదర్ అనేది అఫీషియల్ టెలిగ్రామ్ బాట్. ఈ బాట్ హెల్ప్తో మనం న్యూ బాట్ క్రియేట్ చేయొచ్చు, బాట్ నేమ్ చేంజ్ చేయొచ్చు, బాట్ టోకన్ జనరేట్ చేయొచ్చు. టెలిగ్రామ్లో అన్ని బాట్ ఫాదర్ ద్వారానే క్రియేట్ అవుతుంది. టెలిగ్రామ్ ఓపెన్ చేసి సెర్చ్లో బాట్ ఫాదర్ అని టైప్ చేయండి. బ్లూ టిక్ ఉన్న బాట్ని మాత్రమే ఓపెన్ చేయండి. ఇప్పుడు స్టార్ట్ బటన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు కమాండ్ బాక్స్లో /న్యూ బాట్ అని టైప్ చేయండి. బాట్ ఫాదర్ అడుగుతుంది మీ బాట్ నేమ్ సెట్ చేయమని. నేను ఎగ్జాంపుల్గా టీడీ బాట్ దేవ్ అని ఇస్తున్నా. మీ బాట్ యూజర్ నేమ్ సెట్ చేసే ముందు ఇది బాట్తో ఎండ్ అవ్వాలి. ఎగ్జాంపుల్ నేను ఇచ్చేది వచ్చి టీడీ బాట్ దేవ్ _బాట్ అని ఇస్తున్నా. మీరు మీ బాట్కి ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు, కానీ లాస్ట్లో _బాట్ అని ఉండాలి. ఇప్పుడు బాట్ ఫాదర్ మీకు ఒక బాట్ టోకన్ ఇచ్చుంటుంది. ఈ టోకన్ చాలా ఇంపార్టెంట్. ఈ టోకన్ని ఎవరికి షేర్ చేయకండి. ఈ టోకన్ యూస్ చేసి మనం పైథాన్తో బాట్ని కంట్రోల్ చేస్తాం. బిగినర్స్ చేసే కామన్ మిస్టేక్స్ ఏమిటో చూద్దాం. యూజర్ నేమ్లో బాట్ ఎండ్లో పెట్టకపోవడం, టోకన్ పబ్లిక్గా షేర్ చేయడం, ఫేక్ బాట్ ఫాదర్ని ఓపెన్ చేయడం. ఈ మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి. మీ ఫస్ట్ టెలిగ్రామ్ బాట్ ఇప్పుడు క్రియేట్ అయిపోయింది, కానీ ఇది రిప్లై చేయదు. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మనం పైథాన్ యూస్ చేసి ఫస్ట్ వర్కింగ్ బాట్ క్రియేట్ చేద్దాం. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. టీడీ బాట్ దేవుని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ డౌట్స్ కామెంట్ సెక్షన్లో అడగండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.